కియా సెల్టోస్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. అసలు కియా సెల్టోస్లో పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకండి, మొత్తం వీడియోని చూడండి. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అందరికీ హాయ్, దిస్ ఈజ్ వైభవ్, వెల్కమ్ టు వైభవ్స్ వ్యూ. మన ఛానల్ ద్వారా ఆటోమొబైల్, ఫుడ్, ట్రావెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాను. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా మరెందుకు ఆలస్యం, లెట్ us see కియా క్యా కియా. కియా సెల్టోస్ ఇప్పుడు నేను టెస్ట్ రైడ్ చేస్తున్నాను. ముందుగా ఇంజన్ గురించి చెప్తాను. ఇంజన్ వచ్చేసి దీంట్లో 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంది. సో ఈ పవర్ విషయానికి వస్తే ఇది 115 PS మ్యాక్సిమం పవర్ని అండ్ 250 న్యూటన్ మీటర్ టార్క్ని డెలివరీ చేస్తుంది. సో లో స్పీడ్స్ నుంచి హైవేకి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళినప్పుడు కానీ ఆర్ లెట్ us ఇంక్రీజ్ ద స్పీడ్. ఇప్పుడు ఒకసారి నేను హై స్పీడ్లో ఒకసారి ఎలా ఉందో టెస్ట్ చేస్తాను. ఇప్పుడు నా కార్ స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్స్లో ఉంది. సో ఇందాకే చెప్పాను ఇది డీజిల్ ఇంజన్ అని. జనరల్గా డీజిల్ ఇంజన్స్ అంటేనే టార్క్ ఎక్కువగా ఉంటాయి. టార్క్ ఎక్కువగా ఉండడంతో పాటు ఇంజన్ యొక్క నాయిస్ కూడా ఉంటుంది, అంటే మనం స్పీడ్ పెరిగే కొద్దీ. బట్ ఈ కార్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ చాలా బాగుంది. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత కూడా నాకు ప్రాక్టికల్గా ఎలాంటి నాయిస్ నాకు ఇంజన్ నుంచి వినపడడం లేదు. సో డీజిల్ ఇంజన్ BS6 నామ్స్లో రిఫైన్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే కియా ఒక స్టాండర్డ్ని సెట్ చేసిందనే నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ గేర్ బాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ డీజిల్ ఇంజన్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు. బట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కియా సెల్టోస్లో. నాట్ ఓన్లీ ఇన్ డీజిల్, పెట్రోల్లో కూడా 2 గేర్ బాక్స్ ఆప్షన్స్ ఇచ్చారు. దట్ ఈస్ వన్ ఈజ్ మాన్యువల్, అనదర్ వన్ ఈజ్ ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ గురించి మాట్లాడితే ఈ వెహికల్ దట్ ఈస్ డీజిల్ వేరియంట్లో నేను ఇప్పుడు రైడ్ చేస్తున్న వెహికల్ అయితే టార్క్ కన్వర్టర్, ట్రెడిషనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. గేర్ బాక్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే దట్ ఈస్ లో స్పీడ్స్లో కానీ లేకపోతే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కండిషన్స్లో నేను డ్రైవ్ చేసినప్పుడు గేర్ షిఫ్టింగ్ ఎక్కడ ల్యాగ్ లేదు, రెస్పాన్స్ కూడా సూపర్బ్గా ఉంది. రైట్, ఇక్కడ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనం దీన్ని ఆటోమేటిక్లో నుంచి మాన్యువల్ మోడ్లోకి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు అది నేను చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు మనకి వెహికల్ వచ్చేసి మాన్యువల్ మోడ్లో ఉంది. సో మనం మాన్యువల్ మోడ్లో కూడా గేర్స్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఘాట్ సెక్షన్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా మనము వెహికల్ ఒకటే గేర్లో మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్లో కన్నా మాన్యువల్ మోడ్లోకి పెట్టుకొని గేర్స్ షిఫ్ట్ అనేది జరగకోకుండా ఒకటే గేర్లోనే మనం స్మూత్గా వెళ్ళడానికి కూడా ఉపయోగం ఉంటుంది. బట్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ నాకు ఏమనిపిస్తుందంటే ప్యాడల్ షిఫ్టర్స్ ఇవ్వలేదు. జనరల్గా ఆటోమేటిక్ వేరియంట్స్ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నప్పుడు మనం గేర్ బాక్స్ని కంట్రోల్ చేసుకోవడానికి గేర్స్ని చేంజ్ చేసుకోవడానికి ప్యాడల్ షిఫ్టర్ ద్వారా సడన్గా మనం గేర్ డౌన్ చేసుకోవాలనుకున్నా లేదా గేర్ని చేంజ్ చేసుకోవాలన్నా ప్యాడల్ షిఫ్టర్ ఆప్షన్ స్టీరింగ్ వీల్కి అటాచ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ అది ఇవ్వలేదు, అది మిస్ అయ్యింది. ఇంకా స్టీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. లో స్పీడ్స్లో అయితే మనకి లైట్గా అనిపిస్తుంది. అదే హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు మాత్రం ఒక డ్రైవర్కి కాన్ఫిడెన్స్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. సో ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్లో మనకి డ్రైవ్ మోడ్స్ కూడా ఇచ్చారు. నాట్ ఓన్లీ దట్, డ్రైవ్ మోడ్తో పాటు ట్రాక్షన్ మోడ్స్ కూడా ఇచ్చారు. డ్రైవ్ మోడ్ అంటే మనకి ఈకో, దట్ ఈజ్ ఎకనామిక్ మోడ్, అండ్ నార్మల్ మోడ్ అండ్ ఆల్సో స్పోర్ట్ మోడ్, 3 మోడ్స్ ఉంటాయి. అండ్ వేరస్ ట్రాక్షన్ అంటే మనకి డిఫరెంట్ టెరైన్స్లో వెళ్ళినప్పుడు ఇంజన్ యొక్క డైనమిక్స్ కానీ లేకపోతే వెహికల్ యొక్క డైనమిక్స్ని అదంతకే అది కంట్రోల్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది ఓన్లీ మనకి టాప్ ఎండ్ వేరియంట్స్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. 3 డ్రైవింగ్ మోడ్స్, 3 ట్రాక్షన్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ మనం ఇక్కడ సెంటర్ కన్సోల్ దగ్గర గేర్ బాక్స్ దగ్గరే మనకి ఈ స్విచ్ ద్వారా మనము డిఫరెంట్ మోడ్ డిపెండింగ్ అపాన్ ద టెరైన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కియా సెల్టోస్లో సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ మాత్రం సాఫ్టర్ సైడ్ లేదు, స్టిఫర్ సైడ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము అంటే లో స్పీడ్స్లో వెళ్ళినప్పుడు చిన్న గుంతల్లో కానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎలాంటి ఇబ్బంది అయితే నాకు అనిపించలేదు. బట్ అట్ ద సేమ్ టైం మనం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏదన్నా హంప్స్ దగ్గర కానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్స్లో కానీ బ్రోకెన్ రోడ్స్లో కానీ అదే స్పీడ్లో మీరు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా యూ ఫీల్ దట్ సమ్ డిస్కంఫర్ట్. అది ఎక్కువగా నాకు రేర్లో అంటే బ్యాక్ సైడ్ ఉండే ప్యాసింజర్స్కి మాత్రం అది ఎవిడెంట్గా కనపడుతూ ఉంది. సో అది కొద్దిగా కియా సెల్టోస్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ అని నేను నా పర్సనల్ ఫీలింగ్.
కియా సెల్టోస్ మైలేజ్ విషయానికి వస్తే 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ అయితే 18 to 20 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది. అదే డీజిల్ ఆటోమేటిక్ అయితే 15 to 16 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది. ఇంకా పెట్రోల్ మాన్యువల్ అయితే 14 to 15 కిలోమీటర్ పర్ లీటర్ అండ్ పెట్రోల్ ఆటోమేటిక్ అయితే 12 to 13 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది. కియా సెల్టోస్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డిజైన్ చూడడానికి చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్లో మనకి ఫస్ట్ చూడగానే కనిపించేది గ్రిల్. ఇది కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ అంటున్నారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా షేప్ చూసినట్లయితే క్రౌన్ జెవెల్ షేప్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఇంకా గమనించవచ్చు హార్ట్ షేప్డ్, దట్ మీన్స్ హార్ట్ బీట్ షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు. నైట్ టైం చూడడానికి ఫ్రంట్ సైడ్ నుంచి అన్ని లైట్స్ ఆన్ చేసినప్పుడు మాత్రం విజన్ మాత్రం చాలా బాగుంటుంది. అది చెప్పడం కన్నా కానీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి కియా ఐస్ క్యూబ్ షేప్డ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు చెప్పాను నేను, ఇట్ ఈస్ ఎ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రమ్ కియా, దట్ ఈస్ జీటీ లైన్ అనమాట. జీటీ లైన్లో ఇది కూడా మనకి జీటీఎక్స్ ప్లస్, అంటే ఇట్ ఈస్ ద ఆల్మోస్ట్ టాప్ వేరియంట్. ఇంతకంటే మనకి టాప్ వేరియంట్ కియా సెల్టోస్లో లేదు. సో జీటీఎక్స్ వేరియంట్లో కొద్దిగా స్పోర్టీ లుక్ యాడ్ చేయడం కోసం కియాలో మనకి అక్కడక్కడ ఈ రెడ్ కలర్ అసెంట్స్ని ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఈ బంపర్ ఉంది, ఈ బంపర్కి స్కిట్ ప్లేట్కి కూడా మనకి రెడ్ కలర్ అసెంట్ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ రెడ్ కలర్ అసెంట్ మొత్తం మనకి కార్ మొత్తం కూడా అక్కడక్కడ విజిబిలిటీ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ డిజైన్ మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఒక లేటెస్ట్ కార్లో ఇలాంటి ఇంత క్వాలిటీ డిజైన్ అయితే నేను ఈ మధ్యలో చూడలేదు. ఫుల్ మార్క్స్ టు ద కియా ఇన్ ద డిజైన్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం కియా సెల్టోస్ సైడ్ వ్యూ చూస్తున్నాం. సైడ్ వ్యూలో మనకి ప్రాపర్ ఎస్యూవీ స్టాండ్స్ కనపడుతుంది. రూఫ్ కూడా మనకి ఫ్లోటింగ్ రూఫ్ ఇచ్చారు. ఇక్కడ రూఫ్కి మనకి విండోస్ లైన్ కూడా క్రోమ్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఐ కెన్ సీ హియర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, దట్ ఈస్ ఓఆర్విఎం. ఓఆర్విఎం అంటే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్. ఇక్కడ ఓఆర్విఎం ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబులే కాదండి, ఇక్కడ ఓఆర్విఎంకి ఇంటిగ్రేటెడ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ కెమెరా వల్ల యూజ్ ఏమంటే మనకి బ్లైండ్ స్పాట్స్లో క్లియర్ విజన్ కోసం ఈ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరా జస్ట్ మనకి సైడ్ ఇండికేటర్ ఆన్ చేయగానే కెమెరా యాక్టివేట్ అవుతుంది, విజన్ మనకి ప్రాపర్గా కనపడుతుంది. అది కూడా మనకి టైట్ కార్నర్స్లో కూడా విజిబిలిటీ చాలా బాగా ఉందని చెప్పాలి బికాజ్ ఆఫ్ దిస్ కెమెరా. ఇంతకుముందు చెప్పాను నేను జీటీ లైన్ వేరియంట్ మనం ఫ్రంట్లో కూడా గమనించాం, దట్ రెడ్ యాసెంట్స్ అనేది స్పోర్టీ లుక్ని యాడ్ చేస్తాయని. ఇక్కడ కూడా మనకి బాడీ క్లాడింగ్కి రెడ్ లైన్ మీరు గమనించవచ్చు. సో వీల్స్ విషయానికి వస్తే వీల్స్ మనకి ఇక్కడ 17 ఇంచెస్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ 4 వీల్స్కి కూడా మనకి స్టాండర్డ్గా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సో ఫ్రంట్ వీల్స్కి మీరు గమనించినట్లయితే ఈ వేరియంట్లో మనకి ఈ రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కియా సెల్టోస్ బ్యాక్ చూస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే మెయిన్గా స్పాయిలర్ ఉంది, వాషర్ విత్ వైపర్ అండ్ పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పార్కింగ్ కెమెరా మనకి ఇది 360 degrees కవర్ చేస్తుంది పార్కింగ్ కెమెరా. అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు నేను ఇన్సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. టైల్ ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడ హార్ట్ బీట్ షేప్డ్, దట్ ఈస్ హార్ట్ బీట్ షేప్డ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ద బంపర్ విత్ స్కిట్ ప్లేట్ మీద కూడా ఇంతకుముందు మనం చూసినట్టు రెడ్ కలర్ అసెంట్స్. సో ఓవరాల్గా బ్యాక్ వ్యూ కూడా సెల్టోస్ చాలా స్ట్రైకింగ్గా ఉంది, డిజైన్ కూడా మనకి అట్రాక్టివ్గా ఉంది. సో ఓవరాల్ డిజైన్ ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ వెరీ గుడ్. కియా సెల్టోస్లో 433 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. ఒకవేళ ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే సెకండ్ రో సీట్స్ని 60:40గా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 498 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. కియా సెల్టోస్ సెకండ్ రోలో డీసెంట్ స్పేస్ ఉందని చెప్పొచ్చు. ముగ్గురు అడల్ట్స్ ఈజీగా కూర్చోవచ్చు. లెగ్ రూమ్, హెడ్ రూమ్ బాగా ఉంది. హైట్గా ఉండే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం సీట్ బ్యాక్ రెస్ట్ని 360 degrees వరకు రిక్లైన్ చేసుకోవచ్చు. సెకండ్ రో ప్యాసింజర్స్కి రేర్ ఏసీ వెంట్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ని స్టాండర్డ్గా ప్రొవైడ్ చేశారు. వీటితో పాటు టాప్ వేరియంట్స్లో సన్ షేడ్స్ని ఇచ్చారు. ఇక సెల్టోస్ క్యాబిన్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ అంటే బ్లాక్ అండ్ బీజ్ లెదరెడ్ సీట్స్ ఇచ్చారు. సీట్స్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అలాగే టాప్ వేరియంట్స్లో వెంటిలేటెడ్ సీట్స్ని ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సీట్ని 8 విధాలుగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఫిట్ అండ్ ఫినిష్, ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంది. డీ కట్ లెదర్ ర్యాపిడ్ విత్ రెడ్ కలర్ స్టిచ్చింగ్తో స్టీరింగ్ వీల్ అట్రాక్టివ్గా ఉంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇంకా వాయిస్ కమాండ్ బటన్ కూడా స్టీరింగ్ వీల్ మీద ప్రొవైడ్ చేశారు. ఇంకా క్యాబిన్లో లార్జ్ 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ మల్టీ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు టాప్ ఎండ్ వేరియంట్స్లో 8 ఇంచెస్ హెడప్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. వీటితో పాటు 10 watts వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, 2 USB పోర్ట్స్, 12 volts పవర్ సాకెట్ ఇచ్చారు. ఓవరాల్గా కియా సెల్టోస్ క్యాబిన్ ఒక ప్రీమియం కార్కి ఏమాత్రం తీసిపోదు. కియా సెల్టోస్ డైమెన్షన్స్
లెంత్ 4315 mm, విడ్త్ 1800 mm, హైట్ 1645 mm, వీల్ బేస్ 2610 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 50 లీటర్స్. ఫీచర్స్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది యూఓ కనెక్టెడ్ టెక్నాలజీ గురించి. యూఓ అంటే యువర్ వాయిస్ అని అర్థం. ఈ టెక్నాలజీ ద్వారా కియా కంపెనీ 37 స్మార్ట్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తోంది. వెహికల్ నావిగేషన్, రిమోట్ కంట్రోల్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, కన్వీనియన్స్ అండ్ వెహికల్ మేనేజ్మెంట్లో ఈ ఫీచర్స్ బాగా ఉపయోగపడతాయి. యూఓ కనెక్టెడ్ యాప్ ద్వారా మనం స్మార్ట్ ఫోన్తోనే కార్ ఇంజన్ని స్టార్ట్ లేదా స్టాప్ చేయడం, ఏసీని ఆన్ లేదా ఆఫ్ చేయడం, వెహికల్ని ట్రాక్ చేయడం చేయొచ్చు. ఇంకా ఫస్ట్ ఇన్ క్లాస్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ పర్ఫ్యూమ్ డిఫ్యూజర్ ఇచ్చారు. దీంతో కార్లో ఎప్పుడు క్లీన్ ఎయిర్ ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా విత్ పార్కింగ్ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫీచర్ ఉండడంతో కార్ని ఈజీగా పార్క్ చేయొచ్చు. వీటితో పాటు స్మార్ట్ కీ విత్ పుష్ బటన్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్ యూనిట్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ 8 స్పీకర్స్ ఇచ్చారు. కియా సెల్టోస్లో అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ సేఫ్టీ. ఈ కార్ 73% హై స్ట్రెంగ్త్ స్టీల్తో తయారు చేశారు. అలాగే డ్రైవర్, ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబీడీ, అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్ అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా ఇచ్చారు. టాప్ ఎండ్ వేరియంట్స్లో పైన చెప్పిన సేఫ్టీ ఫీచర్స్తో పాటు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. ఇప్పుడు దాకా కియా సెల్టోస్ టెస్ట్ రైడ్ చూసాం, అలాగే పాజిటివ్స్ గురించి చూసాం. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 నెగిటివ్ ఆర్ డిసడ్వాంటేజ్ ప్రైజింగ్. ఎస్, కియా సెల్టోస్ టాప్ ఎండ్ వేరియంట్ అంతెందుకు ఇదే కార్ తీసుకోండి, GTX ప్లస్ ఈజ్ అరౌండ్ 21 lakhs ఆన్ రోడ్ ప్రైస్. ఇదే బడ్జెట్తో మీరు 5 సీటర్ బదులు 7 సీటర్ కొనుక్కోవచ్చు. లైక్ మహేంద్ర XUV 500 ఉంది. ఇంకా కొద్దిగా మీరు బడ్జెట్ స్ట్రెచ్ చేయగలిగితే టొయోటా ఇన్నోవా క్రిస్టా, దట్ ఈజ్ లీడింగ్ MPV కార్, అది కూడా మనం కొనుక్కోవచ్చు. బికాస్ ఆ కార్ వచ్చేసి రేట్ నాకు తెలిసి టాప్ ఎండ్ వేరియంట్ ఈజ్ అరౌండ్ 25 to 26 lakhs. సో ఒక 21 lakhs పెట్టి మీరు 5 సీటర్ కొనాలనుకుంటే అఫ్కోర్స్ దిస్ ఈజ్ బెస్ట్. బట్ నా దృష్టిలో మాత్రం ఇదే బడ్జెట్లో మనం ఒక MPV కార్ని కూడా కొనొచ్చు. నెగిటివ్ నెంబర్ 2, టూ మెనీ వేరియంట్స్. ఎన్ని వేరియంట్స్ అంటే దాదాపు 16 వేరియంట్స్ ఉన్నాయి. ఇన్ని వేరియంట్స్ ఉంటే ఎవరైనా అనుకుంటారు అడ్వాంటేజే కదా అని. ఎస్, ఒక రకంగా అడ్వాంటేజే, ఇంకో రకంగా డిసడ్వాంటేజే. ఎలా అంటారా, పెట్రోల్ ఉంది, పెట్రోల్లో మళ్ళీ 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. డీజిల్ ఉంది, డీజిల్లో కూడా మళ్ళీ మీకు మాన్యువల్, ఆటోమేటిక్. పెట్రోల్లో 2 ఇంజన్ ఆప్షన్స్లో మళ్ళీ ఆటోమేటిక్, మాన్యువల్. ఇలా పవర్ ట్రైన్స్లోనే మనకి 2 పెట్రోల్స్ 1 డీజిల్ ఆప్షన్ ఉంటే, ఇంకా వేరియంట్స్ విషయానికి వస్తే టెక్ లైన్, దట్ ఈస్ HT లైన్, మళ్ళీ GT లైన్. HT లైన్లో మళ్ళీ HTE, HTK, HTK ప్లస్, HTX, HTX ప్లస్. సో ఇలా చెప్పుకుంటా పోతే దాదాపు 16 వేరియంట్స్ ఉన్నాయి. ఏ వేరియంట్లో ఏ ఫీచర్ ఉంటుంది, అసలు మీ రిక్వైర్మెంట్ ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కొద్దిగా స్టడీ చేస్తేనే ఏ కార్ అయితే మీకు సూట్ అవుతుంది కియా సెల్టోస్ అనేది తెలుసుకునేకి అవుతుంది. లేదు అలా కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనాలనుకుంటే అక్కడ మీరు షోరూంలో చూసి అయితే మాత్రం డిసైడ్ చేయడం లిటరలీ ఇంపాసిబుల్. టూ మచ్ వేరియంట్స్ అండ్ టూ మచ్ కన్ఫ్యూజన్ అని నాకైతే అనిపిస్తోంది. ఫైనల్ నెగిటివ్ ఆఫ్ కియా సెల్టోస్. ఇంతకుముందు మనం చెప్పినట్టు వీఆర్ ఆల్మోస్ట్ స్పెండింగ్ 20 to 21 lakhs. సో ఇంత అమౌంట్ పెట్టి కూడా ఆఫ్ రోడింగ్ సంబంధించిన ఆప్షన్ ఒకటి ఇవ్వలేదు, దట్ ఈస్ ఆల్ వీల్ డ్రైవ్ ఆర్ 4 wheel drive ఆప్షన్. సో అన్ని కార్స్లో అన్ని ఆప్షన్స్ ఉండాలని లేదు. బట్ ఇదే SUV సెగ్మెంట్లో మనకి రెనాల్ట్ డస్టర్ తీసుకున్నట్లయితే 16 to 18 lakhsలోనే మనకి 4 wheel drive ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో ఈ ఆప్షన్ కూడా మనకి కియా సెల్టోస్లో మనకి ఇచ్చిందంటే కంప్లీట్ ప్యాకేజ్ అయ్యేది. డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు, దాంతోపాటు మనకి 4 wheel drive ఆప్షన్ ఉంటే కూడా మనకి ఆఫ్ రోడింగ్లో కూడా SUV పర్ఫార్మెన్స్ బాగుండేదనేది నా ఒపీనియన్. చూశారు కదండి కియా సెల్టోస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ దట్ ఈస్ వైబోస్ వ్యూకి సబ్స్క్రైబ్ కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో అతి త్వరలోనే కలుస్తాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.